నోరు ముయ్యవే. ఇన్నాళ్ళు నువ్వు చేసిందొక ఎత్తు, ఇప్పుడు నువ్వు చేసిందొక ఎత్తు. ఎంత నమ్మానే నిన్ను. నా కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూశాను, అంతకన్నా ఎక్కువగా అభిమానించాను. కానీ చివరికి నన్నొక ఫూల్ని చేశావు కదే. అయ్యో లేదమ్మగారు, నేనెవరినో ఫూల్ చేయడానికో మోసం చేయడానికో రాలేదమ్మగారు. నా బతుకు బాగు చేసుకోవడానికి వచ్చాను. దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకో. నార్మయ్యవే. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. బ్రాహ్మణి, ముందు తను ఏం చెప్పాలనుకుంటుందో వినకుండా ఎందుకు ఆవేశపడతావు? ఏంది నాన్న ఇంకా వినేది? ఏం చెప్పినా చేసిన మోసం కప్పుకొనికే చెప్తుంది, మళ్ళీ అబద్ధాలే చెప్తుంది. మానసి, ఎందుకు ఊరికే మోసం మోసం అంటావు? అంత మోసం ఏం చేసింది? మొహానికి రంగేసుకుని తన రూపం మార్చుకుని ఎక్కడ తెలిసిపోతుందోనని ప్రతి క్షణం టెన్షన్ పడుతూ ఎంత బాధపడుంటుంది. మోసం చేయాలనుకునే వాళ్ళెవ్వరూ బాధపడరు మానసి, ఇతరుల్ని బాధ పెడతారు. మస్తు అనాలిసిస్ చేసినావు గాని కాసేపు నోరు మూసుకుంటే మంచిగుంటది. అక్క అక్క అంటూ నా వెనక తిరుగుతూ బావని పెళ్లి చేసుకొని నాకే వెన్నుపోటు పొడిసింది. ప్రతి విషయానికి గొడవలు చేస్తూ అత్తకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఎవరికి తెలియకుండా తరుణన్నకి తనకి పెళ్లి చేసింది. ఇది ఏం చేసినా మమ్మల్ని ఏడిపించనికే చేస్తుంది. ఇప్పుడు ఈ రంగు మార్చుకోవడం వెనుక కూడా ఏదో కథ ఉండే ఉంటది. ఇగో పెండ్లనేసరికి ఏ గతి లేక బయటపడింది. ఇది చేసిన మోసమేంటో ఇంత క్లియర్ గా తెలుస్తుంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నావేంటి మాన్సే? అసలు సరియు జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఇది కాదా? మీ అందరి జీవితాలు నాశనం చేయడానికి ఇక్కడికొచ్చింది. అయినా తప్పంతా మీదే. మీ కాలు దగ్గర ఉండే అర్హత కూడా లేని దాన్ని తీసుకొచ్చి మీ నెత్తిన పెట్టుకున్నారు చూడు, అప్పుడే మిమ్మల్ని తొక్కడం మొదలు పెట్టింది. ఇది మేక తోలు కప్పుకున్న పులి, తాడులా కనిపించే విషపు నాగు. దీని ప్రేమ అభిమానం అంతా నాటకం. నార్మల్ ఇంకొక్క మాట మాట్లాడితే ప్రాణాలు తీస్తాను. ఏం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు? ఏం తెలుసని నా ప్రేమను శంకిస్తున్నావు? మధు గారే నా ప్రాణం, ఆయనే నా జీవితం. ఆయన కోసం చావు దాకా వెళ్ళాను. ఆయన కోసం ఆ చావును ఎదిరించొచ్చాను. మళ్ళీ ఆయన కోరితే నా ప్రాణాలే వదిలేస్తాను. మొహం పడని నీలాంటి కుళ్ళుబోతూ మొహాలు పెట్టిన గొడవల వల్ల నేను నా మెట్టినింట్లో చెడ్డదనిగా మిగిలిపోయానే కాని లేకపోతే నీ చేసిన చెడేంటి? ఏం చేసినా నా కుటుంబం సంతోషం కోసమే చేశాను, కుటుంబం కోసమే ఆలోచించాను. కానీ నీలాంటి వాళ్లే దాన్ని చెడుగా చూపించి నా వాళ్ళ మనసులు మార్చారు, నన్ను శత్రువుని చేశారు. ఇన్నాళ్ళు నా నీతి నిజాయితీలతో అన్ని నెట్టుకుంటూ వచ్చాను. కాని మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంటే నా ఓపిక చచ్చిపోతోంది. నా
విషయంలో కలగ చేసుకోవద్దు. నన్ను నా కుటుంబానికి దూరం చేయొద్దు. ఏయ్ ఏంటి చేసిందంతా చేసి నేనేదో చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నా? చూసావా బావా, ఇది చేసిన తప్పుని ఎత్తి చూపించినందుకు ఎలా నా మీద పడుతుందో. అసలు మేమందరం కాదు బావా, నువ్వు మాట్లాడు. నువ్వు దీన్ని నమ్ముతున్నావా? చెప్పు బావా, చెప్పు చెప్పు. నువ్వు ఆగు. మధు గారు, నేనే పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందో దయచేసి అర్థం చేసుకోండి. కనీసం ఆలోచించండి ప్లీజ్ మధు గారు. నేనేం తప్పు చేశాను నాకింత శిక్ష విధించావు మృదుల? నా శక్తికి మించి నిన్ను ప్రేమించానన్నా? నేను నిన్ను గుండెలో పెట్టుకుని చూసుకున్నానన్నా? నీకోసం మా అమ్మను కూడా ఎదిరించానన్నా? ఈ ప్రపంచం మొత్తం వేలెత్తి చూపించినా నేను నీకు అండగా నిలబడ్డానన్నా? ఎందుకింత శిక్ష విధించావు? ఎందుకిలా మోసం చేశావు మృదుల? దయచేసి అలా మాట్లాడొద్దు. నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? జరిగింది అదే మృదుల. అదే మా కళ్ళు కప్పుతూ మా ముందే ఇలా రంగు పూసుకుని తిరగాల్సిన అవసరం ఏంటి? ఏం చేయను, వేరే దారి లేదు. ఆ రోజు నా కళ్ళ ముందే మీకు యాక్సిడెంట్ జరిగితే మిమ్మల్ని కాపాడుకున్నాను. మీ ముందుకి రాలేని పరిస్థితి. పోనీ తగ్గాక వెళ్ళిపోదామంటే మీ పక్కన లేకపోతే మీకు మంచిది కాదన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కథలేసినవే! కథలు బాగా చెప్తున్నావు. అసలు ఏం నాటకాలు ఆడుతుంది బావా? ఇది పక్కన లేకపోతే నీకేదో అయితదంట, దేవత లెక్కొచ్చి కాపాడుతుందంట. ఇన్నాళ్ళు మన రెండు కుటుంబాల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకొని మళ్ళీ ఇంకో కథ చెప్పి పిచ్చోళ్ళని చేస్తుంది చూడు. లేదు మానసి, నేను చెప్పేది నిజం. అది నిజమైనా సరే నువ్వు చేసింది తప్పే. నువ్వంటే అమ్మకు పడదని తెలుసు. నీ వేషం ఏ రోజు బయటపడినా అమ్మ తట్టుకోలేదు, నిన్ను క్షమించదని కూడా తెలుసు. అయినా ఎందుకింత సాహసం చేశావు? అసలు అదే నిజమైతే ముందే నాకు చెప్పుండాల్సింది. ఏం చేయాలో ఎలా చేయాలో అది నేను ఆలోచించుండేవాణ్ణి కదా. అవునులే, నువ్వెందుకు చెప్తావు? ఏదైనా చెప్పకుండా చేయడమే నీకు అలవాటు కదా. ఇదిగో ఇదిగో ఇలా ఎక్కడ మళ్ళీ అపార్థం చేసుకుంటారనే నిజం చెప్పలేకపోయాను. అసలు నా మొహం చూడటమే ఇష్టం లేదని తెలిసి నా మొహంతో మీ ముందుకు రాగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మొహం దాచుకునే బతికాను. మిమ్మల్ని చూస్తూనే బతికాను. మధు, చిన్నప్పటి నుంచి పెంచిన నమ్మకంతో చెప్తున్నాను. మృదుల అబద్ధం చెప్పదురా. నన్ను నమ్మరా. కనీసం నిజానిజాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. చాలన్నయ్యా, ఇంకా దాన్ని వెనకేసుకొచ్చి ఉన్న జీవితాల్ని కూడా నాశనం చేసుకోవద్దు. అది కాదొద్దునా, మాట్లాడొద్దునా. దాన్ని మాత్రం వెనకేసుకొచ్చినా వదిన అన్న పిలుపుకే దూరం కావాల్సి వస్తుంది. దాంతో ఉన్న బంధం ఎప్పుడో తెగిపోయింది.
ఉన్న కాస్త సంబంధాన్ని కూడా ఇప్పుడు తెంచబోతున్నాను. దాన్ని వద్దనుకొని మధు సంతకం చేసిన విడాకుల కాగితాలివి. రేపే దీన్ని కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. ఇక జీవితంలో దీనికి మాకు ఏ సంబంధము ఉండదు. అమ్మగారు ఆ పని మాత్రం చెయ్యొద్దు. మధు గారు లేకుండా నేను బతకలేను. నువ్వు తాకితేనే కంపరం వస్తుంది. పోవే. మృదులా, లే మృదులా. వద్దు మృదులా, నువ్వు కోరుకునే జీవితం ఇది కానప్పుడు ఎందుకు ఒకరి కాళ్ళ వెళ్ళపడ్డా? ఏం మాట్లాడుతున్నారు మధు గారు? నేను కోరుకున్న జీవితం ఇదే. మీకు దూరమైన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను మధు గారు. నేను చెప్పేది కూడా అదే మృదులా. నా మనసు, నా ఆలోచనలు అంతా నువ్వే. నువ్వు లేని జీవితమే నాకు లేదు మృదులా. కానీ ఒక బంధం నిలబడాలంటే రెండు మనసులు ఒకేలా ఉండాలి, ఒకేలా ఆలోచించాలి. కానీ నా దురదృష్టం, మన ఆలోచనలు వేరై అవి మనల్ని వేరు చేస్తున్నాయి. జీవితాంతం నేను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. కానీ ఆ ప్రేమ నా పక్కన ఉండదు, అంతే. వద్దు మధు గారు, నేను తప్పు చేశాననిపిస్తే నన్ను తిట్టండి, కొట్టండి, అంతేకాని నన్ను మాత్రం దూరంగా పెట్టద్దు మధు గారు. కొట్టండి, నన్ను కొట్టండి మధు గారు, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. వదలవే. 4 రోజుల్లో విడాకులొస్తాయి. అవి తీసుకుని మళ్ళీ నీ దరిద్ర మొహం చూపించకుండా వెళ్ళిపో. బ్రాహ్మణి, ఒకసారి నా మాట వినమ్మా. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది. ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. వదినా, అసలు మృదులంటే ఎందుకు పడదో? నువ్వు ఎంతగానో అభిమానించినా సంపంగే కదా మృదుల అంటే. మృదులని తెలియగానే ఆ ఇష్టం అంతా ఎందుకు పోయింది? ఒక్కసారి ప్రేమతో చూడొదినా, అంతకన్నా ఎక్కువ ప్రేమనిస్తుంది. అయినా విడాకులు తీసుకోవాల్సినంత పెద్ద సమస్యలు వాళ్ళ మధ్య ఏమున్నాయి పెద్దమ్మా? అన్నయ్య కూడా ఇంకా మృదుల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కదా. కాసేపు మాట్లాడుకుంటే పోయే సమస్యలు పెద్దమ్మా, విడాకులు పరిష్కారం కాదు కదా. అయితే ఈ విడాకులు ఎందుకు పంపించింది? దీని మీద వీడెందుకు సంతకం పెట్టాడు? అవి నేను పంపించినవి కాదంటే మీరెందుకు నమ్మడం లేదు? ఎవరో కావాలని నా జీవితంతో ఆడుకోవాలని చేశారు. ఏంటి మళ్ళీ ఇదొక కొత్త నాటకమా? నీకు తెలియకుండా నీ సంతకం ఎలా వస్తుంది?
మనుషుల జీవితాలే నాశనం చెయ్యాలని చూసే వాళ్ళకి ఒక సంతకం పెట్టించడం ఒక లెక్క. అసలు సమస్య అంతా వీటి వల్లే కదా. ఏయ్! ఏయ్! ఇప్పుడు ఈ కాగితాలు లేవు, వాటి మీద ఈయన పెట్టిన సంతకాలు లేవు. అసలు ఇవన్నీ కాదు. నేనంటే ఆయనకి ఇష్టం లేదు, నా మొహం చూడనని చెప్పి ఈయన్ని ఒక్క మాట చెప్పమని చెప్పండి. ఈ విడాకులు అవసరం లేకుండా నేనే వెళ్ళిపోతాను. చెప్పండి మధు గారు, చెప్పండి చెప్పండి. ఏయ్! వదలవే. బ్రాహ్మణి, తప్పు చేసిన వాళ్ళకు కూడా సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. తను ఏ తప్పు చేయలేదంటోంది. ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? నువ్వే ఆలోచించు బ్రాహ్మణి. దీనికైతే ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదన్నయ్యా. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నాను. అది కూడా ఈ దరిద్రాన్ని శాశ్వతంగా వదిలించుకోవడానికి. హే, నువ్వంటే ఇష్టం లేదని మధు చెప్తే వెళ్ళిపోతానన్నావు కదా. నేనే నీకు వారం రోజులు గడివిస్తున్నా. ఈ వారం రోజుల్లో నువ్వుంటేనే జీవితం, నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు వెళ్ళొద్దు అని మధు ఒక్క మాట అంటే నువ్విక్కడే ఉండొచ్చు. లేదంటే శాశ్వతంగా దూరమైపోవాలి. అత్త, పోయి దరిద్రాన్ని పోనీకుండా మళ్ళా ఎందుకిదంతా? మళ్ళీ రాకుండా ఉండడానికేనే. వారం రోజులే కదా, తల కిందలుగా తపస్సు చేసుకున్నా ఇది అనుకున్నది జరగదు. మీరు వారం రోజులు గడివిచ్చినప్పుడే నేను గెలిచినట్టు అత్తయ్య. నా ప్రాణం, నా ఊపిరి నన్నెందుకు కాదంటుంది? నిజం బయటపడితే దీని చాప్టర్ క్లోజ్ అనుకున్నాను. వారం రోజులు లైఫ్ లైన్ కొట్టేసింది. ఇది మామూలుది కాదు. అందుకే సరియు లాంటిది కూడా ఏమీ చేయలేకపోయింది. ఈ వారం రోజులు ఇంకొంచెం గట్టిగా ట్రై చేయాలి. మృదులా, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా. మిమ్మల్ని వేరు చేసేదెవరు? ఏడవకమ్మా. ఏం జరిగినా అంతా నీ మంచికే. సీతారాముల ఎడబాటే వాళ్ళ బంధం ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే మీ ఎడబాటే మీకు మంచి చేస్తుంది. అయినా మధు నువ్వు లేకుండా ఉండలేడమ్మా. ధైర్యంగా వెళ్ళు. జాగ్రత్తమ్మా. వదినా, వారం రోజులే గడువు ఉంది. ప్రతి నిమిషము మనకి ముఖ్యమే. వెళ్దాం పద వదినా. వెళ్ళిరా అమ్మా.